శుభమస్తు. శ్రీరామ జయం. తెలుసుకున్నాక చేసే పని ఏమిటో చెప్పేదే 22వ పాశురం. ఇందులో బంధనాలు తొలగించు అనే ప్రార్థన ఉంది. ఏమిటి బంధనాలు? లోకంతో మనకుండే అనుబంధాన్ని త్రెంచేవి. లోకంలో తెలియకుండానే కొన్ని బంధనాలు మనకు ఉన్నాయా? ఉన్నాయి. ఉద్యోగం చేస్తున్నాం, ఉద్యోగంలో బాధ్యతలు ఉంటాయి. భర్త, భార్య, పిల్లలు, ఇల్లు, సంసారము, డబ్బు, ఫీజులు, ఆటోలు, నిత్య వ్యవహారాలు, ఇవన్నీ బంధనాలే, కర్మ బంధనాలు. ఒక చిన్న కథ ఉంది. ఈ లోకంలో ఇవన్నీ బంధనాలే, మోహమే, మాయ, అబద్ధము, నిజం కాదు, ఇలా అనుకుంటూ ఒక వ్యక్తి ఈ లోకంతో పని లేదు అని అడవికి వెళ్ళిపోయి ఒక చెట్టు కింద కూర్చొని తపస్సు చేసుకోవడం ప్రారంభించాడు. కొంతకాలం గడిచింది. ఆ తపస్సు చేసుకుంటున్న వ్యక్తి గోచీపాత పెట్టుకుని తపస్సు చేసుకునేటటువంటి వాడు. ఆ గోచీపాతని ఉతికి ఆరవేయగా ఆ అడవిలో ఒకనొక ఎలుక ఆ గోచీపాతకు ఛిద్రం చేసింది. ఆ ఎలుక బెడద పోగొట్టుకోవడం కోసం ఈ మహర్షి ఒక్క పిల్లిని పెంచాడు. పిల్లికి పాలు కావాలి కదా, పాలు ఇచ్చేది ఆవు కదా, ఆవును అలా అడవికి తీసుకువెళ్ళి మేత మేపుకు రావాలి కదా. ఆ మేత మేపుకు వచ్చేటటువంటి మనిషి ఒకడు ఉంటే అతడికి భోజనం పెట్టడం కోసం ఒక మహిళ వంట చేసే నిమిత్తమై కావాలి కదా. మహిళ ఊరికే ఉండదు కదా, గుడిసె వెయ్యాలి. గుడిసెలో మహిళ ఊరికే అలా ఉండకూడదు కనుక వివాహం చేసుకోవాలి. వివాహం చేసుకున్న మహిళ అలా ఊరికే ఉండకూడదు కనుక సంతానం పొందాలి. గృహస్థాశ్రమ ధర్మం తప్పదు. ఇలా గోచీపాతను రక్షించుకోవడం కోసం బయలుదేరిన ఆ వ్యక్తి వివాహం చేసుకుని సంతానం పొంది ఆ తదుపరి గోవులు సంతతి ఇలా పెంచుకుంటూ పోతూ కౌపీన సంరక్షణార్థాయమయం పటాటోపహ అనే ఒకనొక సంస్కృత సామెతను మనకు అందిన దృష్టాంతంగా ప్రాచీనులు ఇలా తెలియజేస్తారు. ఎక్కడ ప్రారంభం చేశాం, ఎక్కడ తేలాం, మునిగానాం తేలానాం అని చెప్పేదే సంసారిక ధర్మం. ఈ 22వ పాశురంలో ఉన్న అంశం ఏమిటి అంటే, ఈశ్వరా, కృష్ణ పరమాత్మ శరణాగతి ఇవ్వు, కర్మబంధనాల నుంచి నాకు విముక్తిని ఇవ్వు. కర్మబంధనాలు పుణ్యం చేసుకోండి అంటూ ఉంటారు. ఎవరు చెప్పినా పుణ్యం చేసుకోండి అంటూ ఉంటే ఆ చేసుకునే పుణ్యం కారణంగా ఉత్తమ జన్మ లభిస్తుంది. ఇది సమస్యాత్మకమే. ఉత్తమ జన్మ లభించింది, పుణ్యం పెరిగింది. పుణ్యం పెరిగితే ఉత్తమ జన్మ కారకంగా మరింత ఉత్తమ కర్మలు, ఇలా కర్మ చేస్తూ ఉంటాం. జన్మలు మారిపోతూ ఉంటాయి. కర్మరాహిత్యం కావాలి. కర్మ చేస్తాం. కర్మ వల్ల వచ్చేటటువంటి ఫలితం నాకు అంటకుండా మోక్షాన్ని ఇచ్చేది పరమాత్ముడే. మోక్షము అంటే బంధనముల నుంచి విముక్తి. ఇవి నిజమైన బంధనాలు. చేసి కర్మ వలన వచ్చే ఫలితం నన్ను చేరకూడదు, నాకు సంబంధం లేకుండా ఉండాలి. అది అంత సులభమైన విషయం కాదు కదా. కనుక మోక్షాన్ని ఇచ్చేటటువంటి క్రమంలో మోక్షం ఇచ్చే జనార్దన అన్నారు. కాబట్టి ఆ శ్రీమన్నారాయణమూర్తి మోక్షం ఇచ్చే దైవం అనుకుంటే ఎలా ఇస్తాడు? కర్మఫలాలను మనం ఆశించకుండా ఉన్నప్పుడే ఇస్తాడు. నా కర్మణా మనారంభ, కర్మ లేకుండా మనం ఉండలేం కదా. కర్మ చేస్తూ ఉండాలి. కానీ ఆ కర్మ వల్ల వచ్చే ఫలితం నాకు చెందకూడదు, అది నీదే. కాబట్టి కృష్ణార్పణం వస్తూ అంటూ ఉంటాం. రామార్పణం అని చెప్పమే, కృష్ణార్పణమనే ఎందుకు చెప్తాం? భగవద్గీతలో కృష్ణ పరమాత్ముడే ఈ ధర్మాన్ని కూడా బోధించి ఉన్నాడు. యజ్జుహోతి యతశ్నాతి. నువ్వు ఏం చేసినా, ఏ యజ్ఞం చేసినా, ఏది భోజనం చేసినా, ఏది మాట్లాడినా, ఎలా చేసినా, ఏం చేస్తున్నా కూడా మదర్పణం, నాకు అర్పించు నాయనా. అది కృష్ణ పరమాత్ముడు చెప్పిన బోధ. అందుకే ఆ స్వామికి మనం కృష్ణార్పణం అంటూ ఉంటాం. పైగా కృష్ణ పరమాత్ముడు నేను పరమాత్ముడిని అని పుట్టిన మరుక్షణం నుంచే ప్రపంచానికి బోధించి ఉన్నాడు. ఆ మాటకొస్తే పుట్టకంటే ముందే నేను పుట్టబోతున్నాను, నేను భగవదంశ అంటూ ప్రపంచానికి చాటి చెప్పి ఉన్నాడు. కాబట్టి పుట్టబోయే అష్టమ గర్భం భగవత్ స్వరూపమే అంటూ మనకందరికీ కూడా తెలిసి ఉన్నది. అలాంటి కృష్ణ పరమాత్ముడికే ఆయన అడిగాడు. కాబట్టి కర్మఫలాలన్నింటినీ కూడా ఆయనకే మనం అర్పిస్తున్నాం. ఇందుకే కృష్ణార్పణం అనాలి. కృష్ణార్పణం ఎందుకనాలి? ఆయన అడిగాడు కాబట్టి ఇస్తున్నాం. యత్ కరోసి యదశ్నాసి యజ్జుహోతి, ఏమైనా చెయ్యి, ఆ కర్మ అంతా నాది, నాకు ఇచ్చేయి. అడిగాడు, ఇచ్చేశాం. అనుభవ దశలో శరణాగతిని
స్వామి ఇచ్చేటటువంటి శరణాగతిని కోరే మనమంతా 22వ పాశురంలో ఉండే నిజమైన అర్థం తెలుసుకుంటే కృష్ణార్పణం ఈ మాట అనలో ఉండే అర్థం ఏమిటో తెలుసుకున్నాం. కాబట్టి ఇక నుంచి ఏం చెప్పినా శ్రీకృష్ణ శరణం మమ, కృష్ణం వందే జగద్గురుం అని చెబుదాం. కృష్ణానుభవంతో మళ్ళీ రేపు కలుసుకుందాం. శుభమస్తు. శ్రీరామ జయం.